హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అసలు మీకు ఇలా కనపడతాను, ఇలా రెడీ అయ్యి నేను పూజ చేసుకుంటాను అని అస్సలు అనుకోలేదండి. ఎందుకంటే నిన్న మన వీడియోలో కూడా మీకు చూపించాను నా పరిస్థితి ఏంటా అన్నది. మంచం మీద నుంచి కింద పైకి లేవలేకపోవడం, అసలు దిగడం, కింద కాళ్ళు పెట్టి నడవలేకపోవడం అలా ఉందన్నమాట. 3 వారాల నుంచి అండి. ఫస్ట్ శుక్రవారం పూజ చేసుకున్నాను అంతే, ఆ రోజు అప్పుడు లైట్గా స్టార్ట్ అయింది. ఇంకా మండే నుంచి ఇంకా ఫుల్ అసలు బాడీ పెయిన్స్, ఇవి చేతులు అయితే ఇప్పటికీ కూడా నిప్పలేనండి. ఇంకా కూడా ఇలా టచ్ అయినవద్దు. వాటర్ బాటిల్ మూత కూడా ఇలా మనం ఇప్పలేమన్నమాట, అంత పెయిన్. వాసిపోయి ఇవన్నీ కూడా కాలు వాసిపోయి అసలు ఎంత దారుణం అంటే మనం ఒక రోబో టైప్ అండి. అంటే ఇలా ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ నడవడం అనమాట. ఇంకా మంచం మీద నుంచి దిగటం, మనం లేదంటే బాత్రూంలోకి వెళ్ళాలంటే కనుక అలా నడుచుకుంటా రోబోలు నడుచుకుంటూ వెళ్ళి అలా పట్టుకొని వెళ్ళి నడుచుకొని వెళ్ళి రావడం, అదేనండి జరిగింది మొత్తం. ఇంకా మంచం మీద అలా పడుకొని ఉండడమే. అసలు పైకి లేగలేకపోయేదండి. కాసేపు కూర్చొని తినడానికి, కాసేపు అలా కూర్చొని తినేసి మళ్ళీ వెంటనే పడుకోవడం. ఆకలి అయితే ఉండేదండి, ఆకలి లేకుండా ఏమి లేదు. నాకైతే ఆకలి ప్రాబ్లం అయితే ఏమి లేదు. మా వారికి కూడా వచ్చింది జ్వరం ఫస్ట్. తర్వాత మా వారికి 2 డేస్ ఉన్న తర్వాత వెంటనే నాకు వచ్చేసింది. ఇంకా మా వారు అయితే రిలీఫ్గా బాగానే తిరుగుతారు, కానీ ఇప్పటికీ పెయిన్స్ అయితే అంటున్నారు. నాకైతే చాలా 3 వారాలు పట్టిందండి నాకైతే. ఇంకా అన్నీ మా పాపే చేసిందండి. మొత్తం అన్నీ వంట చేసి, ఏది పొద్దుటే పాలు ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకోవాలని. అసలు ట్యాబ్లెట్ వేసుకుంటే మనం ఇప్పుడు నొప్పులు, బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేస్తాయి విపరీతంగా. ట్యాబ్లెట్ వేసుకోవాలని పాలు తాగేసి నేను ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని. ఒక హాఫ్ అన్ అవర్లో అలాగా కొంచెం రిలీఫ్ ఇచ్చేది. అది ఒక 6 అవర్స్ పనిచేసేది అంతే. మళ్ళీ 6 అవర్స్ తర్వాత మళ్ళీ స్టార్టింగ్, మళ్ళీ పెయిన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. అలాగా అసలు ఇప్పటికీ కూడా అదే. నేను ఇప్పుడు ఈ రోజు ఒక్కరోజే ట్యాబ్లెట్లు వేసుకోలేదండి మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత. ఈ రోజు అసలు నేను అయితే పూజ చేసుకుంటాను అని అస్సలు అనుకోలేదు. నేను ఏమి కొనుక్కోలేదు, తెప్పించుకోలేదు. బ్లౌజ్ అయితే ఇది కూడా ఎప్పుడో కుట్టించుకుని పెట్టుకున్నాను అనమాట. దీనికి ఉప్పులు, తాళ్ళు కూడా అలాంటివి కూడా ఏమి వేసుకోలేదు. ఇంకా మార్నింగ్ దిగుతున్నప్పుడు బాగానే ఉంది, కాళ్ళు నొప్పులు ఏం పెయిన్ రాలేదండి. కొంచెం బాగానే నడిచాను అనమాట. బాగానే నడిచాను కదా, పూజ చేసుకుంటాను, ఎందుకు ఇంకా పూజ చేసుకోకుండా ఉండాలి, మళ్ళీ సంవత్సరం దాకా కదా వెయిట్ చేయాలని చెప్పేసి ఇంకా నేను మార్నింగే ఈరోజే క్లీన్ చేసుకోవడం అవి స్టార్ట్ చేశానండి. ఈరోజు మా పాప నాకు సాయం చేయడానికి కూడా లేదు, ఎందుకంటే మా పాపకి జ్వరం వచ్చేసింది అనమాట. సేమ్ నాకులాగే ఎలాగ పెయిన్స్ ఉన్నాయో అలాగే మా అమ్మాయికి కూడా వచ్చేసినాయి. ఇంకా మొత్తం అన్నీ అలాగే కొంచెం కొంచెం నడుచుకుంటూ చాలా లేట్ అయిపోయిందండి పూజ అయితే. కానీ పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఈరోజు అమ్మవారు చెప్పినట్టుగా ఆవిడ చేసుకో అన్నట్టే అనిపించింది. నిజంగానే ఆవిడే చేయించినట్టు దగ్గరుండి అన్నీ నిజంగా అలా చేసుకున్నానండి. మా వారు అయితే హెల్ప్ వచ్చారు. అన్నీ ఈరోజే క్లీనింగ్, అన్నీ ఈరోజే పనులు. ఈరోజే బంగారం కూడా నేను 1 గ్రాము బంగారం తెప్పించుకున్నాను ఈరోజే. ఇంకా బ్లౌజు, ఉప్పులు అవి కూడా ఈరోజే వేసుకొని స్టార్ట్ చేసి ఇంకా 5ంటికి పూజ అయితే పూర్తి చేసుకొని ఇంకా పేరెంటాలు అది వచ్చారండి, తాంబూలాలు తీసుకున్నారు. అంతా పూజ అయితే పూర్తయింది. ఇంకోటి ఏంటంటే మొత్తం ఫేస్ దురద వస్తుందండి ఈ జ్వరం వచ్చినప్పుడు. బాడీ స్కిన్ మొత్తం వాస్తుంది అనమాట. వాసి ఎరిపెక్కిపోతుంది. ఎరిపెక్కిపోయి ఇది ఇలా బ్లాక్లో వచ్చేసినాయి అనమాట. తర్వాత తగ్గి బిల్లలు వేసుకున్న తర్వాత ట్యాబ్లెట్లు వేసుకున్నాక ఇలా నల్ల మచ్చలు అయితే ఇలా వచ్చేసినవి. బాడీ అంతా దురద, ఇదిగో చేతి మీద కూడా వచ్చినాయండి. ఇలాగా మొత్తం ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇలాగే మా పక్కన కూడా వాళ్ళకి వచ్చిందంట, ఇద్దరికి తండ్రి కొడుకులకి ఇద్దరికి వచ్చిందంట. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళని అయితే నా హాస్పిటల్లో 4-5 రోజులు ఉంచేశారంట. సిలైన్లు కూడా ఎక్కించారు. మరి అక్కడైతే సిలైన్లు ఎక్కించారు, అన్నీ చేశారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అంట వాళ్ళకి పెయిన్స్ కానీ అవి కానీ. మనం ఈ కొన్ని రోజులైతే ఒక 3 వీక్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అనుకుంటండి. ఇంకా మనం ట్యాబ్లెట్లు అయితే అలా వేసుకుని జాగ్రత్తగా అలా ఉండాలి. మనం ఈ పెయిన్స్ వచ్చేస్తున్నాయి కదా అని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళైతే కంపల్సరీ హాస్పిటల్లో ఉంచేసి చాలా డబ్బులు అయిపోయినాయని చెప్పింది ఆవిడ. మళ్ళీ ఇంకా ఇప్పుడు మాకు పేరెంటాలకు వచ్చారు కదండి తాంబూలం అవి తీసుకోవడానికి, వాళ్ళు కూడా మా వారికి కూడా ఇలాగే వచ్చింది. సేమ్ నువ్వు ఏది చెప్తున్నావో అదే వచ్చింది, సేమ్ అలాగే దురదలు అవన్నీ అని కలిసి ఆవిడ కూడా అంటుంది. ఇప్పుడు అందరికీ అవే జ్వరాలండి. భయపడిపోయి మనం టెస్టులు చేయించేసుకుని హాస్పిటల్లో ఉంచేసి అలా డబ్బులకు వచ్చైపోతే అలాగని చూసుకోండి. నేను అయితే చెప్తున్నాను, నాకు తెలిసిన విషయాలు, మా పక్కన విషయాలు అవి చెప్పారు కాబట్టి నేను మీకు తెలియజేయాలని తెలియజేస్తున్నాను అనమాట. ఈ రోజైతే నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. అసలు చేసుకుంటానని అనుకోలేదు నిజంగానే. చాలా మిరాకిల్ అండి నిజంగా. అసలు ఇలాగ మాట్లాడతానని కానీ అసలు నేను అనుకోలేదు. మీకు చెప్పాలనుకున్నాను, ఇదేంటి నిన్నేమో కుంటుతో ఇలా చూపించింది, ఇప్పుడు ఇలా పూజ చేసుకుంటుంది అని అనుకుంటారని. కానీ కంపల్సరీ 3 వారాలు అయ్యిందండి ఈ రోజుకి, శుక్రవారంకి. ఫస్ట్ వారం శుక్రవారం చేసుకున్నాను అంతే పూజ అయితే. నేను మళ్ళీ ఈ రోజు చేసుకున్నాను. అమ్మవారి దయ వల్ల పూజ అయితే కంప్లీట్ అయింది. చూడండి మా అమ్మవారిని ఎలా. మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించండి. నేను నాకు ఆరోగ్యం అది బాగున్న తర్వాత నేను మంచిగా వీడియోస్ చేసి నాకు తెలుసున్నాయన్నీ, నాకు ఏది తెలుసో నేను ఏం వండుతానో అవన్నీ కూడా మీకు పెడుతూ ఉంటాను. నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై.